నెల్లూరులో ఓటర్ల జాబితా సవరణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. జూలై 14 వరకు జరిగే ఈ ప్రక్రియలో ఓట్ల తొలగింపు, చేర్పులు ఉండవని, కేవలం వివరాల సేకరణ, డిజిటలైజేషన్ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరులో ఇప్పటికే 72% డిజిటలైజేషన్ పూర్తయిందని, దొంగ ఓట్లను అడ్డుకునేందుకే ఈ చర్యలని తెలిపారు. ఒకే నెంబర్పై కనీసం ఇల్లే లేకపోయినా 28 దొంగ ఓట్లు ఉన్న దాఖలాలు ఉన్నాయన్నారు. అలాగే మంత్రి నారాయణపై ఇసుక అక్రమాల ఆరోపణలు అబద్దమని, గతంలో 4,000 రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుకను మంత్రి చొరవతో 1,200 రూపాయలకే పేదలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణైనా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు. నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశావు. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతిపరుడు కానీ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుచున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా.